Hello everyone, welcome back to our channel, The 90s Pair. సో దిస్ ఈజ్ డే 4 ఆఫ్ అవర్ కాశ్మీర్ ట్రిప్. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ అంతా మేము నైట్ స్టే చేసిన హోటల్ నుంచి పహల్గామ్లో. హోటల్ అయితే చాలా బాగుంది. మనకి బయట నుంచి స్నో మౌంటైన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. లిటరల్లీ ఈ ప్లేస్ ఎంత చల్లగా ఉందంటే హీటర్లు కూడా చలిని ఆపలేదు. శ్రీనగర్తో కంపేర్ చేస్తే ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంది. బయట అయితే స్నో కూడా పడింది. నైట్ డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు బయట స్పెండ్ చేసాం మేము. సో ఇక్కడ చైర్స్ అవి వేశారు కూర్చోడానికి. ఈ రోజైతే మేము పహల్గామ్ నుంచి గుల్మర్గ్ వెళ్తున్నాము. పహల్గామ్ నుంచి గుల్మర్గ్ అయితే కొంచెం దూరమే. సో కాస్త ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. మేము స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళు అప్పుడే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. ఉన్న ఐటమ్స్తోనే బ్రేక్ఫాస్ట్ అయితే కానిచ్చేసి స్టార్ట్ అయ్యాము. అమర్నాథ్ యాత్రకి వెళ్ళే వాళ్ళు ఈ వేలోనే వెళ్తారంట. ఇక్కడ హోటల్స్లో స్టే చేస్తారు. మనం చూస్తే అక్కడక్కడ బోర్డ్స్ కూడా కనబడుతున్నాయి, వెల్కమ్ బోర్డ్స్. మేము స్టార్ట్ అయ్యేసరికి 8:30 అయింది. ఇంత ఎర్లీగా స్టార్ట్ అయినా సరే మేము వెళ్ళాల్సిన ప్లేస్ రీచ్ అవ్వడానికి 11 అలా అయిపోద్దంట. అదేదో నైట్ టైమే గుల్మర్గ్ తీసుకెళ్ళిపోయి ఉంటే బాగుండేది అనిపించింది ఇక్కడ స్టే చేయకుండా. ఎందుకంటే ఇంత టైం వేస్ట్ అవుతుంది మాకు. సో వీడియో చూసే వాళ్ళు ఎవరైనా గుల్మర్గ్ వెళ్ళేలా ఉంటే ముందు రోజే వెళ్ళిపోయి అక్కడే స్టే చేయండి. లేదంటే ట్రావెలింగ్లోనే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. కొంచెం కొంచెంగా ఎండ్ అయితే స్టార్ట్ అయింది. వెళ్ళే దారిలో రివర్స్ ఉంటాయి కదా, వాటర్ ఫ్లో అవుతూ అవి కూడా ఫ్రీజ్ అయిపోయిన కొన్ని సీన్స్ అయితే కనిపించాయి. అసలు ఇక్కడ వాళ్ళు ఇలాంటి టెంపరేచర్ తట్టుకుని ఎలా ఉంటున్నారో అర్థం కాలేదు. ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ 32-34 డిగ్రీస్ అలా ఉంటుందట సమ్మర్ లో. అది కూడా 1-2 మంత్స్ అంతే. మళ్ళీ వర్షాకాలం రాగానే నార్మల్ అయిపోద్దట. నాకైతే ఒక వింత డౌట్ వచ్చింది. ఇక్కడి వెదర్ మనకి కొత్త కాబట్టి ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్కి వస్తున్నాము. మరి ఇంత చల్ల ఉండే ఇక్కడ వాళ్ళు కూడా మన ప్లేసెస్ ని విజిట్ చేసి అక్కడ వెదర్ని ఎంజాయ్ చేస్తారా? మీరేమంటారు? 34 డిగ్రీస్ హైయెస్ట్ టెంపరేచర్ అని డ్రైవర్ చెప్తుంటే ఒక్కసారి సమ్మర్లో మన విజయవాడ తీసుకెళ్ళి నుంచోబెడితే ఏమైపోతారా అనిపించింది. ఇంత చల్ల ఇక్కడ ఎవరు ఉంటారులే అని ఇక్కడ ల్యాండ్ కాస్ట్లు ఎలా ఉంటాయని అడిగాము. ఆయన అయితే ఇక్కడ 1 crore అలా ఉంటాయని చెప్తున్నారు, 3-4 సెంట్స్ కూడా. అలానే ఇక్కడ యాపిల్ కాస్ట్ కూడా చాలా తక్కువ అనుకున్నాం మేము. కానీ మనకి ప్రైస్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుందట. అండ్ మోస్ట్లీ ఇక్కడ వాళ్ళు గ్రీన్ యాపిలే తింటారట. నార్మల్ యాపిల్స్ వేరే ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ చేసేస్తారట. మాకెందుకు అక్క ఈ సోదంతా చెప్తున్నావు అని అనుకుంటున్నారా? ఏదో తెలుసుకుంటారని చెప్తున్నానులేండి. సరే మరి మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద 90s పేర్. సో ఇది డే 4 ఆఫ్ అవర్ కాశ్మీర్ ట్రిప్. సో మేము ఇప్పుడైతే పహల్గామ్ నుంచి గుల్మర్గ్ వెళ్తున్నాము. నైట్ స్టే పహల్గామ్లోనే. సో 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకుని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 160 కిలోమీటర్స్ ఉంటుంది గుల్మర్గ్. సో కొంచెం ముందుగానే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే సో ఇప్పుడు మేము గుల్మర్గ్ వెళ్ళాలన్నా సరే శ్రీనగర్ దాటే వెళ్ళాలి. అండ్ శ్రీనగర్ నుంచి గుల్మర్గ్ 10,000 ఫీట్ హైట్లో ఉంటుంది. మాకు చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చాలా ఉన్నాయి. సో లేట్ అవ్వకూడదని ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. సో గుల్మర్గ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి కేబుల్ కార్స్, దాన్నే గండోలా రైడ్ అంటారు. సో ఇది ప్రీ బుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి టికెట్స్ దొరకడం కష్టం. మేమైతే ముందే బుక్ చేసుకున్నాము. మాకు పర్ పర్సన్కి వచ్చేసి 800 అలా పడింది. సో ఎవరైనా వెళ్ళేలా ఉంటే ముందు బుక్ చేసుకోవడం బెటర్ ఈ సీజన్లో. అండ్ మనం గుల్మర్గ్ నుంచి 6,000 ఫీట్ అబోవ్కి వెళ్ళబోతున్నాము. అంటే గండోలా రైడ్కి 6,000 అబోవ్ ఫీట్. అండ్ శ్రీనగర్ నుంచి టోటల్ లెక్కేసుకుంటే 16,000 ఫీట్ అబోవ్కి వెళ్తున్నాము. ఈ గండోలా రైడ్లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఉంటాయి. మేమైతే ఫేజ్ 1 బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఫేజ్ 2 కొంచెం హైట్లో ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎవరైనా సరే ఫేజ్ 1లోనే వెళ్తారంట. అండ్ ఈ రైడ్ కంప్లీట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. అండ్ ఇంకా మిగతా యాక్టివిటీస్ కూడా మేము కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం ఇవాళ. సో అండ్ పహల్గామ్లో స్నో కనిపించినా సరే మాకు టచ్ చేసే ఛాన్స్ అయితే రాలేదు. నిన్న హార్స్ రైడ్లో వెళ్ళాము, పక్క నుంచి అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కానీ ఎక్కడ ఆగలేదు. సో ఇవాళ ఆ స్నోని టచ్ చేయాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. కాకపోతే పహల్గామ్లో టెంపరేచర్కే చాలా భయం వేసింది, మైనస్లలోనే ఉంది. ఇంకా గుల్మర్గ్లో ఎలా ఉంటుందో ఊహించడానికి భయంగా ఉంది. నేను ఫ్యాన్ 5లో పెడితేనే ఆపేసి పడుకునే టైప్. ఇంకా ఈ చలికైతే చాలా ఇబ్బందిగానే ఉంది. బట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ అట్లనే కాబట్టి ఇట్స్ ఓకే, వీ కెన్ మేనేజ్. బట్ నా సజెషన్ ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలాంటి సీజన్లో అయితే విజిట్ చేయొద్దు, మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు. సో ఇంకో 2 అవర్స్లో గుల్మర్గ్ అయితే రీచ్ అవుతాము. మనం అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. బాయ్. మార్నింగ్ కాస్త ఎర్లీగా లేచాం. సో కార్ ఎక్కంగానే నిద్ర పట్టేసింది. ఇంకా కొంచెం దూరం వెళ్తే గుల్మర్గ్ రీచ్ అవుతాము. సో మేము ఇప్పుడు టన్మర్గ్ అనే విలేజ్లో ఉన్నాము. లాస్ట్ వీడియోలో సాఫ్రాన్ రిలేటెడ్ అండ్ క్రికెట్ బ్యాట్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ చూసాం కదా.
సో ఈ ఏరియాలో అయితే కార్పెట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఇక్కడ సాఫ్రాన్ అలాంటివి ఏం దొరకవు. సో మేము దారిలో కాఫీ తాగడానికి ఆగాము. ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది, బట్ టైం ఇప్పటికే 11 అయిపోయింది. ఈ లోపు మాకు ఎవరో తెలుగు మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో సత్య వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసి వచ్చాడు. వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారంట. సో వాళ్ళు ముందు రోజు గండోల రైడ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు. వాళ్ళైతే మాకు త్వరగా వెళ్ళమని చెప్తున్నారు, క్యూ చాలా పెద్దగా ఉంది అని. చాలా మంది తెలుగు వాళ్ళు కనిపించారు. కాశ్మీర్ అనే కాదు, మేము ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఒక 4-5 గ్రూప్స్ అయితే మాకు తప్పకుండా కలుస్తారు తెలుగు వాళ్ళు. మేము ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఐడెంటిఫై చేయడానికి అయితే జై బాలయ్య స్లోగన్ చెప్తాము. ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా సరే వెంటనే రెస్పాండ్ అవుతారు. సో మీరు కూడా మీ నెక్స్ట్ ట్రిప్లో ఈ టిప్ని ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. గుల్మర్గ్ అయితే రీచ్ అయిపోయాము. ఒక 12 కిలోమీటర్స్ అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మేము వేసుకొచ్చిన స్వెటర్స్ కానీ షూ కానీ స్నోలోకి వెళ్ళడానికి సెట్ కావు, అవి చలిని ఆపలేవు. సో అంత పెద్ద పెద్ద స్వెటర్స్ అండ్ షూస్ మనం కొన్నా సరే వేస్టే, వన్ టైం యూజే కాబట్టి మేము రెంట్కి తీసుకున్నాం కిందే. ఇద్దరికి కలిపి అరౌండ్ 1200 పే చేసాము. అండ్ మేము వచ్చేసరికి లేట్ అయింది. సో పైన లైన్ చాలా పెద్దగా ఉందంటున్నారు. సో మాకు టైం కూడా లిమిటెడే ఉంటుంది స్నోలో ఉండడానికి. సో కిందనే గైడ్ని మాట్లాడుకొని తను తీసుకుని వెళ్ళాము. వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్లో షూట్లు కూడా జరుగుతున్నాయి. మేబీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ఏమన్నా కావచ్చు. పైకి వెళ్ళే రూట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు వైపులా స్నోతో ఏదో మూవీలో ఉన్నామా అనిపించేలా ఉంది. పైకి వెళ్ళేసరికి 12 అయిపోయింది, కొంచెం లేటే అయింది. అండ్ మనం పైకి వెళ్ళాక కూడా గండోలా రైడ్ కోసం ఇంకొంచెం పైకి వెళ్ళాలి. అది ఒక 1-2 కిలోమీటర్స్ ఉంది. అండ్ అక్కడికి మేము తీసుకెళ్ళిన వెహికల్ని అయితే అలౌ చేయలేదు. సో మేము అక్కడ లోకల్లో ఉన్న వెహికల్ని మాట్లాడుకొని పైకి వెళ్ళాము. పైకి వెళ్ళి చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది. మేమైతే టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము. టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా అక్కడ ఇష్యూ చేస్తున్నారు. బయట ఉన్న లైన్ చూసే మేము భయపడ్డాము, కానీ లోపల ఇంకా పెద్ద లైన్ ఉంది. అండ్ మనం ఒక ఫ్లోర్ అయితే పైకి ఎక్కాలి, అక్కడ వరకు కూడా క్యూ ఉంది. ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 కూడా ఎంట్రీ ఇదే, అందుకే ఇక్కడ ఇంత రష్గా ఉంది. మేము తీసుకెళ్ళిన గైడ్ అయితే మాకు చాలా హెల్ప్ చేశాడు, లేదంటే మొత్తం టైం అంతా ఇక్కడే అయిపోయేది. ఎంట్రీ కూడా 3కి క్లోజ్ చేసేస్తారు. సో కొంచెం బాధగా అనిపించింది ఎర్లీగా రావాల్సింది అని. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఉంది, ఐడి ప్రూఫ్స్ అన్నీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. దారిలో చాక్లెట్స్ అవి అమ్ముతున్నారు, పైకి వెళ్ళిన తర్వాత షుగర్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పేసి. గైడ్ అలా లైన్స్ అన్ని దాటిస్తూ మమ్మల్ని పైకి తీసుకెళ్తున్నాడు. అతను లేకపోతే ఇంకా కష్టమయ్యేది. తనైతే మాకు కొంచెం ఎక్కువే ఛార్జ్ చేశాడు, కానీ క్రౌడ్ అంతా చూసిన తర్వాత తీసుకొచ్చి మంచి డెసిషన్ తీసుకున్నాం అనిపించింది. డిసెంబర్లోనే ఎంతమంది ఉన్నారంటే నెక్స్ట్ 2 మంత్స్లో ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉండొచ్చు. గైడ్ ఎంత హెల్ప్ చేసినా 1 అవర్ అయితే పట్టింది. సో చాలాసేపు లైన్లో అలా వెయిట్ చేసిన తర్వాత మా టర్న్ అయితే వచ్చేసింది. మా రైడ్ స్టార్ట్ అయ్యేసరికి 1 అయింది. ఈ రైడ్కి కూడా మాతో గైడ్ వచ్చాడు. మేము అతనికి టికెట్ కూడా ఏం తీసుకోలేదు. కాశ్మీర్ వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఈ రైడ్ చేయండి, మీ లైఫ్లోనే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఇదైతే. కేబుల్ కార్లో రష్ని బట్టి మనుషుల్ని ఎక్కిస్తారు. సో ఎక్కువ క్రౌడ్ ఉంటే 6 మెంబర్స్ని, నార్మల్గా ఉంటే 4 మెంబర్స్ని అలా ఎలా చేస్తున్నారు. మేమైతే 6 మెంబర్స్ ఎక్కాము. గండోలా రైడ్ స్టార్ట్ అయింది, చూద్దాం ఎలా ఉంటుందో. मैडम को ज़्यादा समझ में नहीं आता है ना. కొన్ని ప్లేసెస్ చూస్తే దేవుడి క్రియేషన్ ఎంత గొప్పదా అనిపిస్తుంది. అలాంటి ప్లేసెస్లో ఇదొకటి. నేను ఎంత చెప్పినా తక్కువే. అండ్ మేము రికార్డ్ చేసింది కూడా న్యాయం చేయలేదు అక్కడున్న వ్యూస్కి అయితే. కింద మంచు, అక్కడక్కడ చెట్లు, ఇంత పైన మేము ఏదో కల్లో ఉన్నానా అనిపించింది నిజంగా. మాకు అక్కడక్కడ ట్రెక్కింగ్ చేస్తూ కూడా కొంతమంది కనిపించారు. ఎక్కువ మంది ఫ్రెండ్స్తో వస్తే అలా ట్రెక్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనిపించింది, కానీ ఇలాంటి ప్లేస్లో తప్పిపోతే ఎలా ఉంటుందని భయం వేసింది కూడా. అలా ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మేము పైకి రీచ్ అయ్యాము. సో ఇది ఫేజ్ 1, చాలా బాగుంది కదా. ఇక్కడ అడ్వెంచర్స్ చాలామంది చేస్తున్నారు, స్కీయింగ్ అండ్ ఇంకా కొన్ని రైడ్స్. సో
మా దగ్గర కూడా కొంతమంది అడిగారు చేస్తారా అని. కానీ ఆ ప్రైస్ అయితే చాలా ఎక్కువుంది. అండ్ మాకున్న టైం కూడా 2 అవర్సే. ఈ 2 అవర్స్‌ని మేము రైడ్స్ అని, అదని, ఇదని వేస్ట్ చేయాలనుకోలేదు. కొంచెం స్నో ఎక్కువున్న ప్లేస్ కోసం చూస్తూ పైకి నడుస్తున్నాము. చూడ్డానికి బావుంది గానీ, జారిపోతుంది. సత్య పడ్డాడు. సో, తను పడ్డాడని బాధపడేలోపు నేను గూడా పడ్డాను. అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మ్యాగీ, స్వీట్ కార్న్ ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకా ఈ ప్లేస్ గురించి చెప్పడం కన్నా చూడడమే బావుంటుంది. సో, చూసేయండి. जैसे मुझे बचाओ, अच्छा समझ में आपको है ना? ठीक है वो ठीक है हमारा काम रहेगा। ठीक है పైకి ఇసురా పైకి ఇసురాలి నువ్వు కిందున్నంతసేపు చాలా చలిగా అనిపించింది గానీ, పైకొచ్చిన తర్వాత స్వెటర్స్ అయితే ఎందుకో ఉంచుకోలేకపోయాము. బ్రీతింగ్ గూడా చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇంకా స్వెటర్స్ తీసేసే ఆడుకున్నాం చాలా సేపు. అలా చాలా సేపు ఆడుకున్న తర్వాత గైడ్ అయితే ఇంక వెళ్ళిపోవాలని చెప్పాడు. అప్పటికి 2 అవర్స్ పైనే ఉన్నాం మేము. తను వెళ్దాం, వెళ్దాం అంటున్నా సరే మేము చాలా లేట్ అయితే చేసాము. అసలు రాబుద్ధి కాలేదు అక్కడి నుంచి. సో, కనిపిస్తున్నాయి కదా కేబుల్ కార్స్. ఆ లైన్ వచ్చేసి ఫేజ్ 2కి వెళ్ళే లైన్ అనమాట. ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2కి వెళ్తున్నారు. ఫేజ్ 2 ఇంకా చాలా పైన కాబట్టి స్నో ఎక్కువ ఉంటుంది అక్కడ ఇక్కడికన్నా. కాకపోతే మాకు బ్రీతింగ్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమోనని భయమేసి మేము ఫేజ్ 1 వరకే వచ్చాము. అక్కడ కూడా వెళ్ళి చూడాలనిపించింది. మేము రిటర్న్ అయ్యే టైంకి అంతా చీకటయిపోయింది. టైం కూడా ఎక్కువ అవ్వలేదు. 3:34 అలా అయింది. అప్పటికి అనౌన్స్‌మెంట్ కూడా వస్తుంది. అందరూ రిటర్న్ అయిపోవాలి అని. కానీ అక్కడక్కడ చాలామందున్నారు. మేము మళ్ళీ వెళ్ళి క్యూలో నించున్నాము. ఇక్కడ స్వీట్స్ ఏవో అమ్ముతున్నారు. నేమ్ అడిగితే కాశ్మీరీ కుల్చా అని చెప్పారు. తీసుకొని టేస్ట్ చేసాము. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఉంది. ఆర్మీ వాళ్ళు తిరుగుతున్నారు. ఎవరైనా మిస్ అయిపోయారా? లేదంటే ఉండిపోయారా అని. అండ్ మేము రిటర్న్ అవ్వడానికి కేబుల్ కార్ అయితే ఎక్కేసాము. అక్కడక్కడ ఇలా హౌసెస్ కూడా కనబడుతున్నాయి. అక్కడ ఎవరైనా ఉంటారో లేదంటే ఎందుకు కట్టారో, ఒకవేళ ఉంటే ఇలాంటి వెదర్‌లో ఎలా ఉంటారో అనిపించింది. అండ్ యానిమల్ ఫుట్ ప్రింట్స్ కూడా చాలా క్లియర్‌గా కనిపించాయి. చాలా ఎక్కువున్నాయి. సో, ఇలా వ్యూస్ అన్నీ చూస్తూ, ఆశ్చర్యపోతూ మేమైతే కిందకి దిగేసాము. వెళ్ళేటప్పుడే చాలా ఎర్లీగా వెళ్ళామనిపించింది. వచ్చేటప్పుడు కొంచెం స్లోగానే తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే మేము స్టే గుల్మర్గ్‌లోనే అనుకున్నాము. కానీ ఇప్పుడిక్కడ ఈ స్నో అది చూసిన తర్వాత ఉండలేమనిపించింది. కేబుల్ కార్సే కాకుండా కొంతమంది ఇలా హార్స్ రైడ్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు. సో, మేము గుల్మర్గ్‌లో కాకుండా కింద టన్మార్గ్‌లో స్టే చేయబోతున్నాము. మేము చెక్ ఇన్ చేసేసరికి 5 అయింది. సో, డ్రైవర్‌దొచ్చేసి శ్రీనగర్. తనకి కొంచెం వర్క్ ఉందని తనైతే రిటర్న్ అయిపోయాడు.
సో, మేము ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని ఎక్కడ రూమ్ బుక్ చేసినా సరే వ్యూ అయితే చాలా బావుండాలని చెప్పాము. సో, వాళ్ళు కూడా అలానే బుక్ చేశారు. పెహల్గామ్‌తో కంపేర్ చేస్తే ఈ హోటల్ చాలా బెటర్‌గా అనిపించింది. టెంపరేచర్ కూడా కొంచెం నార్మల్‌గా ఉంది. మేము లంచ్ కూడా ఏం చేయలేదు. సో, కొంచెం ఎర్లీగానే డిన్నర్‌కెళ్ళిపోయాము. The next day. రూమ్ నుంచి బయటికి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళ హౌస్‌లు అవి కనిపించాయి. ప్రతి ఇంటి ముందు స్నో ఉంది. అండ్ ప్రతి ఇంట్లోనూ యాపిల్ ట్రీస్ ఉన్నాయి. సో, ఇవాళ మేము రిటర్న్ అయిపోతున్నాము. ప్యాకింగ్ అది కంప్లీట్ చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ కూడా చేసేసాము. మేము ప్లాన్ చేసుకుంది 3 డేసే కాబట్టి మాకు సోన్‌మర్గ్ విజిట్ చేసే ఛాన్స్ రాలేదు. గుల్మర్గ్‌తో కంపేర్ చేస్తే సోన్‌మర్గ్‌లో ఇంకా స్నో ఉంటదట. అండ్ ప్లేస్ కూడా చాలా బావుంటదట. మీలో ఎవరైనా ఎక్కువ రోజులు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆ ప్లేస్ కూడా తప్పకుండా వెళ్ళండి. అండ్ ఏ ప్లేస్‌కి వెళ్ళినా సరే కొంచెం ఎర్లీగా వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ త్వరగా చీకటయిపోతుంది. సో, ఏమన్నా రైడ్స్ చేయాలన్నా, ప్లేసెస్ చూడాలన్నా సరే లిమిటెడ్ టైమే ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్. సో, మా 3 డేస్ కాశ్మీర్ ట్రిప్ కంప్లీట్ అయింది. సో, ఇప్పుడైతే గుల్మర్గ్ నుంచి రిటర్న్ అయిపోతున్నాము. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాము శ్రీనగర్‌కి. సో, మాకు 1కి ఫ్లైట్ ఉంది. 3 డేస్ చాలా ఫాస్ట్‌గా అయిపోయాయి. కొంచెం చలి ఇబ్బంది పెట్టినా సరే ఈ ప్లేస్ వదిలి అసలు వెళ్ళాలనిపించట్లేదు. బట్ తప్పదు. అప్పుడప్పుడు కొన్ని రోజులు ఉంటేనే ఈ ప్లేస్‌కి వాల్యూ. ఇప్పుడు ఉంటే ఇలా ఉండకపోవచ్చు ఫీలింగ్. సో, ఇప్పుడు మేము ఢిల్లీ వెళ్తున్నాము. ఢిల్లీ రీచ్ అయ్యేసరికి 3 అవ్వచ్చు. సో, మేము రూమ్ చెక్ఇన్ చేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకునేసరికి 4 అలా అవుతుంది. సో, అప్పుడు వెదర్ని బట్టి అండ్ ఆ టైంని బట్టి ఏమన్నా ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం ఢిల్లీలో. లేదంటే ఇంకా రేపు ఆగ్రా వెళ్తాం. ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాము. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాము. ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం. బాయ్. ఎయిర్పోర్ట్‌కి వచ్చేసాము. సో, మా డ్రైవర్‌కి బాయ్ బాయ్ చెప్పేసి మేము లోపలికి వెళ్ళిపోయాము. ఎయిర్పోర్ట్‌కి చాలా సెక్యూరిటీ ఉంది. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మనం తీసుకొచ్చిన లగేజ్ అంతా చెక్ చేస్తారు. అండ్ సత్యాన్ని స్కాన్ చేసేటప్పుడు కూడా తనకి లెఫ్ట్ లెగ్‌లో ఐరన్ రాడ్ ఉంది. కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు రాడ్ వేశారు. సో, అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఏంటి అని క్వెషన్ చేశారు. మేము యాక్సిడెంట్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత లోపలికి అలౌ చేశారు. అండ్ ఎయిర్‌పోర్ట్ చాలా చిన్నది. అండ్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా కూడా అనిపించింది. మేము వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు లోపల. సో, మనం రికార్డ్ చేస్తున్నట్టు ఏమన్నా డౌట్ వస్తే ఆర్మీ వాళ్ళు కొంచెం క్వెషన్ చేస్తారు ఏంటి అని మన ఫోన్ చెక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఫ్లైట్ అయితే ఎక్కేసాము. 200 స్పీడ్లో వెళ్తున్నాం. కొంచెం పైకెళ్ళంగానే మాకు స్నో మౌంటైన్స్ అయితే కనిపించాయి. సో, మేము గుల్మర్గ్‌లో ఎక్కాం కదా! అంతకన్నా పెద్దవి. మేము ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడే ఎటు సైడ్ కూర్చుంటే ఈ వ్యూస్ అన్నీ కనిపిస్తాయని చాట్‌జీపీటీని అడిగి మరీ బుక్ చేసుకున్నాము. చాట్‌జీపీటీని అడిగాను. లెఫ్టే చేయమంది. అయితే కరెక్టే. आपको को बेहतर बनाने के लिए आप क्रेडिट या डेबिट कार्ड से भी खरीदारी कर सकते हैं। आपकी सुरक्षा के लिए आपसे निवेदन है जलपान सेवा के दौरान बिल कार्ड चलन से सावधान रहें। धन्यवाद। Take the seatbelt sign is now switched off. For your safety, please keep your seatbelt fastened whenever you are seated. If you wish to use electronic devices, you may do so keeping in mind that your mobile phones are in a flight mode. For guests who have pre-booked their meals, kindly have your boarding pass ready for verification. If you like to place an additional order, kindly refer to the in-flight menu. All made in the same pocket. ఢిల్లీ అయితే రీచ్ అయిపోయాము. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో, మేము రైల్వే స్టేషన్ దగ్గరలో తీసుకున్నాము హోటల్.
సో, అక్కడ చెక్ ఇన్ చేసేసి తినడానికి బయటకొచ్చాము. ఇవాల్టితో మా కాశ్మీర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మాకు వీలు కుదిరినప్పుడల్లా మేము ఎంతవరకు చూపించగలమో అంతవరకు మేము చూసిన కాశ్మీర్‌ని మీకు చూపించాము. మీకు కూడా మా కాశ్మీర్ విశేషాలు నచ్చాయనుకుంటున్నాము. సో, ఇఫ్ యూ లైక్ ద వీడియోస్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ద 90s Pair.